ఏఆర్ రెహమాన్ గురించి చాలా కాంట్రవర్సీ బయట నడుస్తుంది. I understand the intentions can sometimes be misunderstood. నేను ముస్లింని కాబట్టి ముస్లిం మతం తీసుకున్నాను కాబట్టి నాకు అవకాశాలు తగ్గినాయి అన్నతో ఒక చర్చ మొదలైంది. బాలీవుడ్ పక్కన పెట్టింది రెహమాన్ని. నా మతం అడ్డై ఉండొచ్చేమో, కానీ నేను చేశా. ఇప్పుడు నేను చేసినటువంటి చావా సినిమా అదే. రెహమాన్ గారి కాంట్రవర్సీ ఇష్యూ వల్ల మన సినిమా ఉంది పెద్ద 2 నెలల్లో రిలీజ్కి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా ఆయన వచ్చి, కంగనా రనౌత్ కూడా అదే చావా సినిమాని ఆ కేటగిరీలో ఎలా వేస్తాడు రెహమాన్ అని ఆవిడ రెచ్చిపోతున్నారు. భరద్వాజ గారు, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గురించి చాలా కాంట్రవర్సీ బయట నడుస్తుంది, మీరు విన్నారు కదా? అవును, నేను ముస్లింని కాబట్టి ముస్లిం మతం తీసుకున్నాను కాబట్టి నాకు అవకాశాలు రాలేదు అని చెప్పి మాట్లాడారని చెప్పేసి రకరకాలుగా, అంటే ఎటు నుంచి ఎటుపోతుందో తెలియట్లేదు. అది కంగనా రనౌత్ గారు మాట్లాడారని చెప్పేసి ఏంటి అసలు దానికి ఇన్డెప్త్కి వెళ్తే, అంటే ఒకటి ఆయనకి అవకాశాలు తగ్గినాయి అన్న ధోరణిలో ఒక చర్చ మొదలైంది. అయితే నిజానికి ఆయనకు అవకాశాలు తగ్గాయి అనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 ప్రాజెక్టులకి ఆయన పనిచేస్తున్నాడు. అవును, తెలుగులో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది ఆయన దగ్గర. అంటే ఇటు నుంచి వెళ్ళేటువంటి ఒక పాన్ ఇండియా ప్రాజెక్టుతో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. పెద్ద చేస్తున్నాడు. అయితే రీసెంట్గా చావా అనేటువంటి ఒక పెద్ద హిట్ ఉంది ఆయన ఖాతాలో. అయితే ఆయన ముందుకు ఆ ప్రశ్న వచ్చినప్పుడు, ఈ మధ్య గతంలో లాగా మీ దగ్గరికి రావడం లేదు అన్నప్పుడు, అంటే గతంలో అంటే ఆయన అదేలేండి బాలీవుడ్ పక్కన పెట్టింది రెహమాన్ని, అదే అలాంటి ప్రచారం ఉంది. కానీ నిజానికి బాలీవుడ్ పక్కన పెట్టినట్టుగా కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు 3 ప్రాజెక్టులు అక్కడి నుంచి ఉన్నాయి ఆయన దగ్గర. ఓకే, కాబట్టి చావా అక్కడి నుంచి వచ్చిన ప్రాజెక్టే కదా. అవును. సో అంతకు ముందు కూడా చేశాడు ఆయన. చావాకి ముందు కూడా మైదానం ఏదో ఉంది ఒక సినిమా. అయితే ప్రధానంగా బిగ్ స్టార్స్, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అప్రోచ్ కావడం లేదు అనేది ఒక ఇది ఉంది. అలాగే సౌత్ నుంచి పాన్ ఇండియాకి వెళ్తున్న సినిమాల వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు, రీజన్ ఏమిటి అన్న ధోరణిలో ప్రశ్న వెళ్ళింది. నిజానికి అక్కడ కూడా పెద్ద సినిమా చేస్తున్నాడు ఆయన. అవును, పెద్ద సినిమా చేస్తున్నాడు, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నాడు. కానీ దీనికి ముందు వచ్చినటువంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో ఎక్కడా ఆయన లేడు. ఇది ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి దీనికి. ఒకటి, ఇక్కడ సౌత్ సినిమా బాలీవుడ్ మీద జెండా పాతింది, ఈ ప్రచారం అంతా జరిగింది బాహుబలి తర్వాత. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళు కొంచెం సెంట్రిక్గా వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ వెళ్ళే ప్రయత్నంలో వాళ్ళు అక్కడ టాలెంట్ని ఎంకరేజ్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ పద్ధతుల వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టులకి వాళ్ళకు అనువైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్లతో ట్రావెల్ అయ్యారు. అందుకని నా దగ్గరికి రావటం తగ్గింది. అటువైపు నుంచి కొంతమంది వస్తున్నారు, వచ్చిన వాళ్ళకి చేస్తున్నాను నేను. అలాగే సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియాకి వెళ్తున్నటువంటి సినిమాలకి ఒక ప్రాబ్లం మొదలైంది. అంటే వీళ్ళు కొంచెం రిలీజియస్ టచ్ ఉన్నటువంటి కంటెంట్లు తీసుకుని వెడుతున్నారు. ఈ వెడుతున్న సందర్భంలో నాతో డిస్కస్ చేయాల్సి వస్తుంది. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్తో ఖచ్చితంగా స్క్రిప్ట్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. కంటెంట్ అంతా చెప్పాలిగా. ఆ డిస్కషన్ చేయటానికి నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ వాళ్ళు ఎక్కడో సెన్సిటివ్గా ఫీల్ అయ్యి నా దగ్గరికి రాలేదేమో అనుకుంటున్నాను నేను. ఓకే, అందుకని నా మతం అడ్డై ఉండొచ్చేమో, కానీ నేను చేశా. ఇప్పుడు నేను చేసినటువంటి చావా సినిమా అదే. కానీ అది కూడా నా దగ్గరికి వస్తే చేసి పెట్టే కదా వాళ్ళకి. కాబట్టి ఇంకెవరైనా నన్ను అలాంటి కంటెంట్తో అప్రోచ్ అయ్యారో నేను చేస్తా. ఓకే, కాబట్టి అది నా మతం చూసి నాకు నా దగ్గరికి రావడానికి ఇబ్బంది పడకండి. ఓకే ఓకే, నేను ఏ సబ్జెక్టుకైనా ఏ కంటెంట్కైనా చేయటానికి ఉన్నాను, నాకు అభ్యంతరాలు ఏవీ లేవు అని చెప్పాడు. అయితే ఈ ప్రయాణం, ఈ మొత్తం సంభాషణలో నేను ముస్లిం అవటం వలన అనేటువంటి పదం దొర్లింది. దాని మీద ఇప్పుడు ఆ పదాన్ని విడిగా తీసి, ఓకే, అంటే మనకి ఒక వక్రీకరించు ఓడించు అని ఒక పద్ధతి ఉంటుంది తర్కంలో. అలా వీళ్ళు అక్కడి నుంచి ఆ కాంటెక్స్ట్లో నుంచి ఆ పదాన్ని తీసి దాని మీద వివాదాన్ని రేపి రెహమాన్ని టార్గెట్ చేసి గొడవ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆయన కంప్లైంట్ చేయలేదు. లేదు, ఆయన అనుకున్నది ఏంటంటే ఒకవేళ ఇలా అలాంటి సినిమాలు చేస్తున్నారు కాబట్టి నా దగ్గర రావడానికి వాళ్ళు మొహాట పడుతున్నారు, సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు, అందుకని అప్రోచ్ అయ్యి ఉండకపోవచ్చు, దానికి నా మతం అడ్డుపడి ఉండొచ్చు ఓకే అని చెబుతూ
అలాంటి కంటెంట్తో వచ్చినటువంటి సినిమా చావా. చావాలో కూడా ఇస్లాం హేట్రెడ్ ఉంది దానిలో. ఏది ఔరంగజేబు ఈ క్యారెక్టర్లను కొంచెం ఇబ్బందికరంగా చూపించిన పరిస్థితి ఉన్న సినిమా అది. దాని మీద కూడా అటువంటి క్రిటిసిజం వచ్చింది. వచ్చిన సినిమాకి నేను పనిచేశాననే విషయం గుర్తుపెట్టుకోండి ఓకే అని చెప్పాడు. ఓకే చెప్పి అనవసరంగా నన్ను అలా చూడొద్దు, నన్ను సంగీత కళాకారుడిగా మాత్రమే చూడండి అని చెబుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి కొన్ని ఈవెంట్స్, నిజానికి నాకు అభిప్రాయం ఉంటే ఇవేవి చేయకూడదు కదా, నేను అలా లేను. నా దగ్గరికి ఎవరైనా వచ్చి వాళ్ళ సబ్జెక్టు ఓపెన్గా చెప్పుకుని వాళ్ళకి ఏం కావాలో కోరితే అది చేసి పెట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని తన్ని తాను తిరిగి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో తన్ని తాను రీకనెక్ట్ చేసుకోవటం కోసం ఆయన ఆ ప్రశ్నని వాడుకున్నాడు. కాకపోతే ఆ మాట్లాడిన దానిలో ఈ రెండు అంశాలలోనూ ఆయన ఆ రిలీజియన్ ప్రస్తావన తీసుకురావటం అనేది కనెక్ట్ అయింది జనాలకి. ఓకే, కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి సందర్భం నుంచి దాన్ని విడదీసి రెహమాన్ మీద దాడి జరుగుతోంది. ఓకే, దానికి ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. అవును, వీడియో ఒకటి పెట్టారు కదా. ఆ వివరణలో స్పష్టంగా చెప్పాడు, నా కాంటెక్స్ట్ వేరు, నేను మాట్లాడింది వేరు, దాన్ని వక్రీకరించి నా మీద దాడులు జరుగుతున్నాయి. నేను ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తోంది అదే భారతీయ చలనచిత్ర పరిశ్రమ, అంటే బాలీవుడ్ కూడా నిజానికి ఒక దశలో రెహమాన్ తన సినిమాకి పనిచేయకపోతే సినిమా తీయకూడదు అనుకున్నటువంటి డైరెక్టర్లు కూడా ఉన్నారు బాలీవుడ్లో. అంటే బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ కూడా రెహమాన్తో టైఅప్ అయినాయి. ఓకే, అయితే నెమ్మదిగా అది తగ్గి కొంతమంది సెలెక్టివ్గా రెహమాన్ దగ్గరికి వెళ్ళటం అనే దగ్గరికి వచ్చింది. అంటే ఒక గ్యాప్ కనిపిస్తోంది, కాకపోతే గ్యాప్ లేదని ఆయన వైపు నుంచి చెప్తున్నాడు ఆయన. కానీ గతంలో ఉన్నంత ఉధృతం లేదు అనేది ఒక వాస్తవం. ఓకే, సో నేను కారణం ఇవి అనుకుంటున్నాను అన్నాడు ఆయన. దీన్ని అర్థం చేసుకుని నా మీద దాడి చేయకండి అని విజ్ఞప్తి చేశాడు. ఇలాంటి సందర్భాల్లో చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఆవిడ, కంగనా రనౌత్. ఆవిడ ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోయి అటాక్ మొదలుపెట్టేసింది. ఇది దేశంలో ఉన్నటువంటి ఒక సెక్యులర్ వాతావరణానికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. అంటే రెహమాన్ అలా టార్గెట్ చేసి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా తమని తాము హిందువుగా ప్రకటించుకునే ప్రయత్నంలో, మోర్ హిందువుగా ప్రకటించుకునే ప్రయత్నంలో చాలా అత్యుత్సాహంతోనూ చాలా విపరీత ధోరణులతో కూడా మాట్లాడేస్తున్నారు. ఓకే, ఇది ఇబ్బందికరం. అంటే ఇప్పుడు అతన్ని హర్ట్ చేయకుండా కలుపుకునే పద్ధతిలో మాట్లాడటం జరగాలి. అంటే ఆయనే ఒప్పేసుకున్నాడు కాబట్టి, ఓకే రెహమాన్ గారు, మీకు ఏ సబ్జెక్ట్ అయినా మేము వచ్చి చెప్పుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం, మీరు యాక్సెస్గా ఉండండి, యాక్సెస్ ఇవ్వండి, మాకు అందుబాటులో ఉండండి, మనం మాట్లాడుకుని సినిమాలు చేద్దామంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెహమాన్ గారి కాంట్రవర్సీ ఇష్యూ వల్ల మన సినిమా ఉంది పెద్ద 2 నెలల్లో రిలీజ్కి ఉంది. అవును, ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందంటారా ఇండియా? లేదు, ఏమీ లేదు. రెహమాన్ దానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా దాని ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి కూడా ఆయన వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంగా మరికొంత వివరంగా ఈ విషయాలన్నీ మాట్లాడతాడు ఆయన. ఓకే, అంటే ఆయన మాత్రమే చేయగలిగిన స్క్రిప్ట్లు కొన్ని ఆయన దగ్గరికే పెడుతున్నాయి. నిజానికి ఆయన చేసినటువంటి ఆ సినిమా, మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నటువంటి సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేశాడు. అవును, అది చాలా విపరీతమైన అప్రిసియేషన్ వచ్చింది చావాకి. కాబట్టి ఆయన చెయ్యట్లేదు అనేది, లేకపోతే ఆయన్ని అప్రోచ్ అవ్వడానికి ఎక్కడో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది సౌత్ ఇండియన్ సినిమా మీద ఆయన కంప్లైంట్ కాదు, వాళ్ళు అలా అనుకుంటున్నారేమో అని ఆయన అజంప్షన్. ఓకే, కాబట్టి అది కంప్లైంట్గా అనుకుంటున్నారు కానీ అజంప్షన్ మాత్రమే, ఆయన అంచనా కట్టాడు. ఓకే, బహుశా ఎందుకేదో ఇబ్బంది పడుతున్నారని ఓపెన్ చేయదలుచుకున్నాడు. అది ఓపెన్ చేసి దానికి చావాని ఉదాహరణగా చెప్తున్నాడు ఆయన. అందుకని పైగా చావా విషయంలో ఆయన అక్కడ బాలీవుడ్లో వివాదం అవుతున్న గొడవ ఏంటంటే, ఇదే వ్యాఖ్యలు అక్కడ కూడా గొడవ అవుతున్నాయి కదా. అక్కడ గొడవ అవుతున్నటువంటి దానికి ఏంటంటే చావాని ఆ కేటగిరీలో కట్టాడు ఆయన అని. అంటే సెన్సిటివ్ వ్యవహారమే. ఆయన ప్రసంగం నడిచిందంతా సెన్సిటివ్గానే నడిచింది. ఆ సెన్సిటివ్ ఏరియాలో దొరకటానికి ఆయన చాలా అవకాశాలు ఇచ్చాడు అవతల వాళ్ళకి. ఓకే, ఆ అవకాశాలన్నింటినీ వాళ్ళు వాడుకుని చావాని ఆ కేటగిరీలో వేస్తావా? ఇప్పుడు కంగనా రనౌత్ గొడవ అదే.
చావా సినిమాని ఆ కేటగిరీలో ఎలా వేస్తాడు రెహమాన్ అని ఆవిడ రెచ్చిపోతున్నారు. ఓకే. కాబట్టి దానికి కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. కానీ ఆయన నా వ్యాఖ్యల్ని వక్రీకరించి నా మీద దాడులు జరుగుతున్నాయి, కొంచెం ఇంకొకసారి వినండి, ఇంకొక 2-3 సార్లు వింటే మీకే క్లారిటీ వస్తుంది అన్న పద్ధతిలో పొలైట్గాను సబ్మిసివ్గానే మాట్లాడుతున్నాడు ఆయన. ఎక్కడ అగ్రెసివ్గాను లేకపోతే నేను ఇంతే అన్న ధోరణిలోనూ లేడు ఆయన. పని చేయటానికే సుముఖంగా ఉన్నాడు. ఓకే. సో ఇప్పుడు ఆయనకి ఒక సపోర్ట్ కూడా కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయనతో పని చేయించుకున్నటువంటి మణిరత్నం గారు ఇలాంటి వాళ్ళు రెహమాన్ నేచర్ గురించి మాట్లాడితే బాగుంటుంది. రెండోది రెహమాన్ ఎలా ఉంటాడు, ఆయన సినిమాకు సంబంధించి లేదు సబ్జెక్టుకు సంబంధించి సాహిత్యానికి సంబంధించి ఎలా ఇన్వాల్వ్ అవుతాడు. వేటూరు సుందరామూర్తి గారు లాంటి వాళ్ళు కూడా గతంలో రాశారు. రెహమాన్ మీద ఒక వ్యాసం రాశాడు ఆయన. ఓకే. ఇలాంటివి కొంచెం ప్రపంచం ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, చూద్దాం. అలాగే మణిరత్నం, శంకర్ లాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అప్పుడు కొంత ఈ వివాదం సద్దుమణిగే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.